ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవితా సతీష్ అన్నయ్య గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. మనం ముందు భాగంలో తనకి అంటే సవిత గారికి స్వామివారు పాదదర్శనం ఇవ్వలేదని తను చాలా ఏడుస్తూ కూర్చుంటుంది కదా. ఎలా దర్శనం ఇచ్చారో స్వామివారు తెలుసుకుందాము. ఆ రోజు మధ్యాహ్నం నాకు భోజనం చేయాలని అనిపించలేదు. మధ్యాహ్నం అంతా నేను అలా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈరోజు సాయంకాలం బాబా నన్ను ఆశీర్వదించి పాద నమస్కారం ఇస్తేనే ఈ పుస్తకం పూర్తి చేస్తాను. ఒకవేళ బాబా వారి పాద నమస్కారము దొరకకపోతే ఈ పుస్తకాన్ని అసంపూర్తిగా వదిలేస్తాను అని నాకు చాలా నిరాశగా అనిపించింది. ఈ విధంగా ఆలోచనలతో మునిగిపోయి ఉన్న నేను ఎప్పుడు దర్శనానికి కుల్వంత్ హాలుకు వచ్చానో నాకే తెలియలేదు. దర్శనం వరుసలో కూర్చొని మళ్ళీ బాబాను ప్రార్థించసాగాను. మనసులోనే, బాబా, నీవు ఏది ఆదేశిస్తే తప్పకుండా అదే చేస్తాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ ఆదేశం ఏదైనా దానిని శిరసావహిస్తాను. నా ప్రవర్తన వలన నీకు ఎటువంటి బాధ కష్టము కలగకూడదనేదే నా ప్రయత్నం. నీ ఆదేశం ప్రకారమే నేను ఈ పుస్తకము వ్రాయటం ప్రారంభించాను. ఇందులో వ్రాసినదంతా సత్యమే, అందుకు నీవే సాక్షి. నేను వ్రాసింది అసత్యమే అయితే కనుక నాకు పాద నమస్కారం ఇవ్వవద్దు. కానీ ఇదంతా సత్యమే అయితే నా వద్దకు వచ్చి పాద నమస్కారం ఇవ్వండి. ఇదే మళ్ళీ 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 ఆలోచన చేస్తూ కూర్చున్నాను. కొద్దిసేపటి తర్వాత బాబా వచ్చారు, కానీ తిన్నగా లోపలికి వెళ్ళిపోయారు. ఒకసారి బాబా లోపలికి వెళ్ళారంటే మళ్ళీ బయటికి దర్శనం ఇవ్వడానికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నా మనసులో ఆందోళన పెరిగిపోతూ ఉన్నది. నేను ఏం తప్పులు చేసి ఉంటాను? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇవే ఆలోచనలు నా మనసులో సొల్లు తిరుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే బాబా బయటికి వచ్చారు. మధ్యలో ఉన్న పెద్ద గేటు దాకా వెళ్ళి మళ్ళీ వెనుకకు వచ్చారు. అంత దూరం నుంచి నాకు అమితమైన ఆశ్చర్య ఆనందాలను కలుగచేస్తూ బాబా నా వైపే చూస్తున్నారు. మా వైపు వస్తూ కూడా బాబా నా వైపే చూస్తున్నారు. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. అలా నేను కూడా బాబా వైపు చూస్తూ ఉన్నాను. ఇన్నేళ్లుగా ఎప్పుడూ బాబా వైపు నేరుగా చూసే ప్రయత్నం చేయలేకపోయాను. ఇంకా కళ్ళల్లోకి నేరుగా చూడడం అంటే మాటలా? ప్రశ్నే లేదు. అసలు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది. బాబా తిన్నగా వచ్చి నేరుగా నా ముందు నిలబడ్డారు. నేను కొద్దిగా పైకి లేచి మోకాళ్ళపై కూర్చుని నా నుదురు బాబా పాదాలపై ఉంచి పాద నమస్కారం చేసుకున్నాను. వారి పాదాలను స్పృశించిన తర్వాత నా చేతులు జోడించి నమస్కరించాను. నేను కలలో పాద నమస్కారం చేసుకున్నప్పుడు కూడా ఇదే స్పర్శను అనుభవించిన విషయాన్ని నేను గుర్తించాను. అదే మృదువైన స్పర్శ, అదే ఆనందం, అదే పవిత్రత. కానీ అప్పుడు కళ, ఇప్పుడు యథార్థం. బాబా పాదములకు నమస్కారం చేసుకున్న తర్వాత బాబా నన్ను నా చేతి గడియారం వైపు చూడమన్నారు. నేను గడియారం వైపు చూస్తే సమయం సరిగ్గా 4:20 అయింది. నీకేమైనా అర్థమైందా అన్నట్లుగా సైగలతో ప్రశ్నించారు. లేదు అని చెప్పాను. మరలా పాద నమస్కారం మరొకసారి ఇచ్చారు. మళ్ళీ మరొకసారి నీకు అర్థమైందా అని అడిగారు. అర్థం కాలేదని మళ్ళీ సమాధానం చెప్పాను. నువ్వు పిచ్చిదానివి, మూర్ఖురాలివి అన్నట్లుగా నవ్వుతూ నా వైపు చూశారు. బాబా వెళ్ళబోతుండగా నా చేతిలోని ఉత్తరాలను, రాతపతిని బాబాకు చూపించాను. అలా ఉండని అన్నట్లుగా సైగ చేశారు బాబా. ఆయన ముందుకు వెళ్ళిపోతుంటే నేను పుట్టిన సమయం గుర్తుకు వచ్చింది. 20/12/1959 సమయము 4:20. అబ్బా, ఎంత అదృష్టం నాది! భగవాన్
శ్రీ 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 సత్యసాయి బాబా వారిగా అవతారం ధరించి భూమిపై నడి ఆడుతున్న పరబ్రహ్మయే ఈనాడు నా పుట్టినరోజు నాడు సరిగ్గా నేను పుట్టిన సమయంలోనే నాకు పాద నమస్కారం అనుగ్రహించి నాకు ఆశీస్సులు అందించడం ఎంతటి భాగ్యం నాది. ఈరోజు దర్శనానికి వచ్చే ముందు నా మనస్థితి ఎలా ఉన్నది, ఎంత ఆందోళనతో ఉన్నాను. ఇప్పుడు దర్శనమైన తర్వాత నేను బ్రహ్మానంద సాగరంలో మునకలు వేస్తూ ఉన్నాను. దర్శనమయ్యాక అందరం బయటకు వచ్చేసాము. నా తుది శ్వాస వరకు నా భక్తి, నా ప్రేమ బాబాయ్ యందు నిలిచి ఉండాలని గాఢంగా ప్రార్థిస్తూ ఇంటికి తిరుగుముఖం పట్టాను. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఆనందం వెంటే దుఃఖం ఉంటుంది. రెండు కష్టాల మధ్య విరామం ఆనందం అని అంటారు బాబా. అందువల్లనే పరిస్థితి ఏదైనా మనిషి మానసిక స్థితి సమంగా ఉండాలని బాబా పదే పదే చెప్తూ ఉంటారు. పొగడ్తలకు పొంగిపోనివాడు, దూషణలకు కుంగిపోనివాడు, కష్ట సుఖాలను సమభావంతో చూడగలిగేవాడే అసలైన నిజమైన భక్తుడు అంటారు బాబా. అయినప్పటికీ ఏ కొద్దిమందో మాత్రమే ఈ స్థితిని పొందగలుగుతారు. మనిషి సామర్థ్యానికి పరీక్షలు ఇటువంటి పరిస్థితులే. దుఃఖంలో కృంగిపోయినప్పుడు అసలు ఏం చెయ్యాలో మనకి పాలుపోదు. భగవాన్ ఎప్పుడు మనతోనే ఉంటారన్న విషయాన్ని కూడా మరచిపోతుంటాము. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయన ఒక్కరే మనల్ని రక్షించగలరు. ఆయన పాదాలే మనకు శరణ్యం. ఆయన అభయహస్తమే మన జీవితం. సుమారు 2.5 సంవత్సరాలు నా జీవితంలో చాలా దుర్భరమైన కష్టకాలము. మా చిన్న చెల్లెలు కీర్తి భర్త ఒక సమావేశానికి వెళుతూ ఒక ప్రమాదంలో మరణించాడు. హఠాత్తుగా అప్పటికి కీర్తి పిల్లలు శ్వేత, కునాల్ చాలా చిన్నవాళ్ళు. ఈ దెబ్బతో మేమందరం దుఃఖంతో మూగబోయాము. ఈ బాధ నుంచి కోలుకోకముందే నా మార్గదర్శి, ఆధ్యాత్మిక మార్గంలో నా గురువు అయిన డాక్టర్ కాకడే అంకుల్ మరణించారు. ఆయన చనిపోవడంతో నేను అనాథనైన భావన కలిగింది. భయంకరమైన అరణ్యం వంటి జీవితంలో చిక్కుకుపోయినట్లు, ఒంటరిగా అయిపోయినట్లు నాకు అనిపించింది. ఇప్పటికీ అంకుల్ని తలుచుకుంటే నా కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. అంకుల్ మరణించిన 9 నెలలలోపే మా చిన్న తమ్ముడు అవి మరణించాడు. మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములలో ఆఖరివాడు అవి మా భుజాలపై ఎత్తుకొని ఆడించినవాడు భగవంతుడి నివాసాన్ని చేరుకున్నాడు. మా అమ్మ దుఃఖాన్ని ఊహించటం కూడా నాకు సాధ్యం కావటం లేదు. అంకుల్ సలహా మేరకు నా పుస్తకం వ్రాతపతిని నేను శైలతాయి కౌళస్కర్కు ఇచ్చాను, ఇంగ్లీష్లో అనువాదం చేయడం కోసం. హఠాత్తుగా మరొక కోలుకోలేని దెబ్బ తగిలింది. శైలతాయికి క్యాన్సర్ వ్యాధి సోకి మరణించింది. ఆ విధంగా నా పుస్తకము ఇంక ముందుకి సాగటం లేదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇంక వ్రాయటం ఆపేశాను. మళ్ళీ బాబా ఆదేశం ప్రకారం మరలా వ్రాద్దామని ప్రయత్నించాను. కానీ అనుకోని కష్టాల వలన వ్రాయటం సాధ్యపడటం లేదు. నాకు ఏమీ ఆలోచించటానికి పాలుపోవడం లేదు. ఈ చీకటిలో ఇంత ఒంటరిగా ఒక్క దానినే బాబా కోసం ఎదురు చూస్తున్నట్లుగా కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉండేది. నా ముందు ఒక పెద్ద ప్రశ్న నిలిచింది. బాబా నాకు మార్గదర్శకం చేయిస్తారా? ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటారా? నాకు ఆయనే పెద్ద దిక్కుగా ఉంటారా? నా అంతరంగ ప్రేరణకు కారకులు నాకు గురువు అయిన అంకుల్ ఇప్పుడు లేరు. ఆయనే బ్రతికి ఉంటే నాకు ఈ ఒంటరితనమే ఉండేది కాదు. నాకెప్పుడైనా నిరాశగా, నిస్పృహగా అనిపించినప్పుడు అంకుల్ తన సొంత ఉదాహరణలనే కొన్ని చెప్పి నాకు ధైర్యాన్ని, సహనాన్ని పెంపొందింపచేస్తుండేవారు. ఆయన కూడా జీవితంలో చాలా విషాదాన్ని చవిచూశారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ బాబా యందు భక్తి తెచ్చడమే ఆయన ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అంకుల్ నిజంగా నాకు ఆదర్శ పురుషులు. తన మార్గదర్శకత్వంతో నాకు భక్తి మార్గంలో దిశానిర్దేశం చేశారు. భక్తి మార్గంలో నాకు కలిగిన ఎన్నో సందేహాలను నివృత్తి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నాలోని భక్తిని పెంపొందింపచేసి అభివృద్ధి అయ్యేలా చేశారు. ఆయన చూపిన మార్గాన్ని, ప్రేరణని, ప్రోత్సాహాన్ని నా జీవితంలో ఎన్నడూ నేను మర్చిపోలేను. అటువంటి క్లిష్ట పరిస్థితులలో బాబాయే నాతో ఉన్నారు. ఆయన దయ వలననే నేను కోలుకోగలిగినాను. ఆయన అనుభవాలే నాకు ఆధారం.
ఈ రోజుకి నాకు అవే ఆధారం. ఎప్పటికప్పుడు ఇవన్నీ నాకు ప్రత్యక్ష అనుభవాలు. మెల్లగా నాలోని విచారం తగ్గుతూ వచ్చింది. బాబా వారి ప్రతి పుట్టినరోజున నేను ఆయనకి నా శుభాభివందనములు తెలియచేస్తూ ఉంటాను. నా పుట్టినరోజున తప్పకుండా ఆయన నాకు కలలో కనిపించి తమ ఆశీస్సులను అందచేస్తారు. ఎందుకో మరి ఈ సంవత్సరం నా పుట్టినరోజున బాబా నా కలలోకి రాలేదు. అందువల్ల నేను శివంకు వెళ్ళి నా వలన ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని బాబాని ప్రార్థించాను. ఒకవేళ ఆయన నా తప్పులను క్షమిస్తే ఆయన నాకు తప్పక సూచించాలని వేడుకున్నాను. అంత దీనంగా భక్తులు ప్రార్థిస్తే భగవంతుడు తప్పక వెంటనే బదులిస్తాడు. ఆ రోజు శివంలో బాబా ఫోటోకి 2 పెద్ద పూలదండలు వేశారు. ఇంతలో ఒక దండను ఎవరో బలవంతంగా ఊపుతున్నట్లు ఊగసాగింది. ఆ దండలోని కొన్ని పువ్వులు వదులై ఊడి నా ముందు పడ్డాయి. ఈ సూచన బాబా నన్ను క్షమించినందుకు గుర్తుగా భావించాను. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నా పుస్తకం వద్దకు వచ్చాను. నాకు వ్రాయాలని మనసుకు అనిపించకపోవటం వలన ఏమీ వ్రాయటం లేదు. వ్రాయటం గురించి బాబా ఎన్నో మార్లు సూచనలు ఇచ్చారన్న విషయం నాకు స్ఫురణకు వచ్చింది. నా గురువుగారు కూడా నన్ను పుస్తకం రాయమని చెప్పారు. వ్రాయటం పూర్తి చేసి బాబా వారి ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. అంతేకాకుండా పుస్తకం అచ్చు వేయించమని కూడా చెప్పారు. వ్రాయటానికి నేనెవరిని? అసలు వ్రాసేది బాబాయే. నేను ఆయన చేతిలో ఒక అనుకోని పనిముట్టును మాత్రమే. కానీ వ్రాయటంలో మనసు లగ్నం కావడం లేదు. ఎలాగో నన్ను నేను అదుపు చేసుకుని వ్రాద్దామని కూర్చుంటే ప్రేరణ దొరకటం లేదు. పుట్టపర్తి వెళ్ళాలని మళ్ళీ మనసులో అనిపించసాగింది. బాబా దర్శనంతో మళ్ళీ నా మానసిక స్థితి చక్కబడుతుందని భావించాను. కానీ బాబా సంకల్పం లేనిదే నేను పర్తికి ఎలా వెళ్ళగలను? నేను మనసులోనే బాబాని గాఢంగా ప్రార్థించసాగాను. ఒక రోజున అకస్మాత్తుగా కీర్తి దులే నుంచి ఫోన్ వచ్చింది. పుట్టపర్తి వస్తావా అని. నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. బాబా నా ప్రార్థన విన్నారు అని పొంగిపోయాను. వెంటనే మేము పర్తికి బయలుదేరాము. మధ్యాహ్నం కల్లా మేము పుట్టపర్తి చేరుకున్నాము. నేను చాలా రోజుల తర్వాత పుట్టపర్తి వెళ్ళటం వలన అక్కడ అంతా కొత్తగా పూర్తిగా మారిపోయినట్లుగా అనిపించింది. సాయి కుల్వంత్ హాల్కు వెళ్ళి కూర్చున్నాము. మేము మధ్యలో కూర్చున్నాము. మధురమైన వాయిద్య సంగీతం మెల్లగా వినిపించసాగింది. బాబా దర్శనం ఇవ్వటానికి బయలుదేరి హాలులోకి మెల్లగా వస్తున్నారు. బాబాని చూసిన తక్షణం నన్ను నేనే నా ఉనికినే మర్చిపోయాను. విశ్వమంతటినీ పరిపాలించే ఆ పరమాత్మ మానవాకారము ధరించి నా ముందు నిలబడ్డారు. ఆ చిన్న మానవాకారమే ఈ ప్రపంచాన్ని మొత్తం పాలిస్తున్నది. ఈ క్షణంలో కూడా ఆకాశంలో, భూమిపైన, అధోలోకాలలో ఎక్కడ ఏమి జరుగుతున్నది ప్రతి చిన్న విషయము ఆయనకి తెలుసు. అటువంటి భగవంతుని దర్శించుకోవడం నేను ఎంత అదృష్టవంతురాల్ని. మన ప్రియతమ భగవాన్ బాబా చాలా మెల్లమెల్లగా ఆడవాళ్ళ వైపు నడుస్తూ వస్తున్నారు. ఆ తర్వాత నా వైపుకు వచ్చారు. నీళ్లు నిండిన కళ్ళతో చేతులు జోడించి భగవాన్కి నా ప్రణామాలు అర్పించాను. మా వైపు వచ్చి ఒక్క క్షణం ఆగారు, కానీ వెంటనే వెళ్ళిపోయారు. నా వైపు చూడలేదు. అలా వరుసల మధ్య తిరుగుతూ కొంతమంది ఆడవాళ్ళని, కొంతమంది మగవాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచారు. ఒక్క క్షణం బాబా నన్ను కూడా ఇంటర్వ్యూకి పిలిస్తే ఎంత బాగుంటుంది అని అనిపించింది. భగవాన్కి అంతా తెలుసునని నా మనసుకు సర్ది చెప్పుకున్నాను. అప్పుడు జరిగింది ఒక గొప్ప అద్భుతం. ఎంత గొప్ప అద్భుతమైన లీల! ఇంటర్వ్యూ గదిలోనికి వెళ్ళే సమయంలో బాబా ఒక వ్యక్తి వైపు చూశారు. అతను ఒక విదేశీయుడు. అతను చాలా కాలం నుంచి పక్షవాతవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అందువల్ల అతను చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నాడు. బాబా అతని దగ్గరికి వెళ్ళారు. ఆప్యాయంగా అతని వీపు నిమిరారు. కొంచెం క్రిందికి వంగి అతని మోకాళ్ళపైన చిన్నగా తట్టారు. తర్వాత అతని చేతులను తన చేతులలోకి తీసుకుని ఇంటర్వ్యూ గది వైపుకు నడవమన్నట్టుగా సూచిస్తూ సైగలతో తెలియజేశారు. ఏమి అద్భుతం! ఆ వ్యక్తి లేచి తన కాళ్ళపై నిలబడి నడువసాగాడు. 3, 4 అడుగులు తడబడుతూ వేసినప్పటికీ ఆ తర్వాత చక్కగా నడిచాడు. భగవాన్ కరుణ నడవలేని వారిని నడిపించగలదు. భంగం లంగైతే గిరిం అంటారు సంస్కృతములో. అంటే భగవంతుని కృప వర్షిస్తే కుంటివాడు కొండలు ఎక్కగలడు అని. భగవాన్ కరుణ అపరిమితమైనది. 2వ రోజున కూడా మాకు మొదటి వరుసలో చోటు దొరకలేదు. బాబా అందరికీ దర్శనం ఇచ్చి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళారు.
చాలామంది భక్తులు లేచి వెళ్ళిపోయారు. మేము బాబా ముందుకు జరిగి రెండవ వరుసలో కూర్చున్నాము. బాగా దగ్గరగా దర్శనం లభిస్తుందని మాకు చాలా ఆనందంగా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత భజన ప్రారంభమైంది. బాబా విద్యార్థులు ఎంతో మధురంగా భజన పాటలు పాడుతున్నారు. రాగం, తాళం, భావం అంతా ఎంతో శృతిబద్ధంగా పాడుతున్నారు. మా మనసులు ఆనందంతో మునిగిపోయాయి. భజన అయిన తర్వాత బాబా హారతి తీసుకుని వెళ్ళిపోతున్నారు. బాబా వైపు చూస్తూ, ఆయన భౌతికంగా ఇక్కడ ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఏ మారుమూల నుండి ఏ భక్తుడు భక్తురాలు దీనంగా ప్రార్థిస్తే ఆయన తక్షణమే కాపాడగలరు. ఆయన ఒక్కరుగా కనిపించిన అన్ని చోట్ల తానై తన వారిని రక్షించగలరు. అది మనకి అర్థం కాని ఊహకు అందని విషయం. బాబా మా ముందు నుంచి వెళుతున్నారు. నా చేతులను అప్రయత్నంగా జోడించి బాబాకి నమస్కరించాను. మూడవ రోజు డిసెంబర్ 31వ తేదీ కావటం వలన జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఉదయం వేళ హాలులో జనం బాగా ఉండటం వలన లోపలికి వెళ్ళటానికి అవకాశం లేక బయటే నిలబడిపోయాము. అలా నిల్చుని దూరం నుంచే దర్శనం చేసుకుని తృప్తి పడవలసి వచ్చింది. ఈరోజు మేము వెనుకకు రావలసి ఉండటం చేత ఇలా దూరంగా దర్శనంతో తృప్తి పడవలసి రావటం మమ్మల్ని కొంచెం నిరాశపరిచింది. మళ్ళీ ప్రయత్నం చేసి చూడాలని అనిపించింది. దర్శనం తర్వాత చాలామంది భక్తులు వెళ్ళిపోవటం వలన మాకు హాలు లోపలికి వెళ్ళటానికి అవకాశం దొరికింది. ముందుకు వెళ్ళి కూర్చున్నాము. తమ నివాసానికి వెళ్ళబోతూ స్వామి మా ముందు నుంచి వెళ్ళారు. ఆయన తన 2 చేతులు పైకెత్తి మా అందరినీ ఆశీర్వదించారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం నుండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా కి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.